హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒకసారి విశ్లేషించేద్దాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాజేష్ గారు, మీరు గత కొన్ని రోజులుగా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. అమరావతి రాజధాని అవసరాల నిమిత్తం, అంటే భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఇప్పటికే మనం ప్రభుత్వం తరపున 33 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మరికొంత భూమిని పూలింగ్ ద్వారా కానీ లేదంటే సేకరణ ద్వారా కానీ మరికొంత భూమి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. దాని గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో ఇచ్చిన 33,000 ఎకరాల్లోనే ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మళ్ళీ భూమి అంటే సరైన పద్ధతి కాదంటూ అమరావతి రైతుల పైన సాక్షి వాళ్ళు ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. మరి ఆ ప్రేమలో నిజాయితీ ఉందా, నిబద్ధత ఉందా అనేది వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఉన్న 33,000 ఎకరాలని ఇంకా దాన్ని ఆ క్లియరెన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ జరగకుండానే మరికొంత భూమి అనేది ఇప్పుడు అవసరమా అనేది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, మరికొంతమంది ద్వారా వినిపిస్తున్న మాట. అసలు ఏంటి అది? ప్రభుత్వ వాళ్ళ ప్లానింగ్ ఏంటి, అది దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఒకసారి మీ విశ్లేషణ. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన ఏంటి అంటే 37,000 ఎకరాలు వాస్తవంగా ల్యాండ్ పూలింగ్లో తీసుకోవాలని చెప్పని ప్రతిపాదించారు. ఓకే. అందులో 29,000 మంది రైతులకు సంబంధించిన 34,000 ఎకరాలని సమీకరణ చేయగలిగారు. ఇంకొక 3,500 ఎకరాలకు సంబంధించి ఇప్పటికీ ఆయా రైతులు సమీకరణకి సహకరించడం లేదు. ప్రభుత్వం వారి భూముల్ని సేకరణ ద్వారా అయినా సరే తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేసింది. కొంత వివాదాస్పదంగా రాజకీయపరమైన వివాదం కానీ న్యాయపరమైన వివాదం కానీ ఈ అంశంలో తలెత్తింది వాస్తవం. వాళ్ళందరూ ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ఉండటం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా 2024 జూన్ 12 పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయస్థానాల నుంచి కూడా ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి దాదాపుగా మెజారిటీ ప్రపోర్షన్ భూమికి సంబంధించి క్లియరెన్స్ తెచ్చుకోగలిగింది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇక వాళ్ళు భూ సమీకరణకు సహకరించి ముందుకు వస్తే సరే, లేని పక్షంలో భూ సేకరణ ద్వారా అయినా సరే ఆ భూములు తీసుకోవటం సాంకేతికంగా న్యాయపరంగా ఇప్పుడు ప్రభుత్వానికి సాధ్యపడుతుంది. ఇదొక అంశం. ఇవి కాకుండా ఇప్పుడు అదనంగా ఎందుకు భూ సమీకరణకి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది? ఇవాళ ప్రభుత్వం చేతిలో ఉన్న భూమి, అలాగే కొంత ప్రభుత్వ పోరంబోకులు, కొండలు, గుట్టలు, చెరువులకు సంబంధించిన భూములు కూడా కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. అంటే ఈ భూ సమీకరణ ద్వారా తీసుకున్న భూమికి అదనంగా ఇవి రాజధాని నిర్మాణానికి సరిపోవా? ఇంకా అదనంగా ఇప్పుడు సమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈ సమీకరణ ద్వారా తీసుకున్న భూముల్లోనే ఇంకా అభివృద్ధి చేయలేదు కదా అని చెప్పని ప్రస్తావన వస్తున్నది వాస్తవమే. దానికి ప్రభుత్వ పరంగా వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకున్న అవగాహన మేరకు మనం ఆలోచించేది ఏంటి అంటే, ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయి, అలాగే భూమి సమీకరణలో ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు పోను, ప్రభుత్వం ఇప్పటి ద్వారా తన అవసరాలకి అలాగే తన ద్వారా కేటాయింపులు చేయబడిన సంస్థలకి చేసిన కేటాయింపులు చూసుకున్న ఇంకా ప్రభుత్వం దగ్గర భవిష్యత్తు అవసరాల కోసం ఇంకొక 2,000 ఎకరాలకి మించి లేదు. ఓకే. ఇందులో ఒక 1,690 ఎకరాలు వచ్చేటప్పటికి సింగపూర్ కన్సార్షియం తోటి గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్టార్టప్ ఏరియా కోసం కేటాయించబడిన భూములు మరొకసారి అయినా సరే సింగపూర్ కన్సార్షియం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వెళ్ళగొట్టబడిన సంస్థని ఒప్పించి తీసుకొచ్చి వారి ద్వారా అక్కడ స్టార్టప్ ఏరియా అభివృద్ధి కనుక చేయగలిగినప్పుడు అది రాజధాని అభివృద్ధికి 100% ఒక బూస్టింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆ భూమిని యథాతథంగా ఉంచారు. R5 జోన్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో ఇంకొక 11-1200 ఎకరాల్లో సెంటు స్థలాలకి కోసం అని చెప్పని అది ఇవాళ వివాదాస్పదమైంది, న్యాయస్థానాల్లో ఇరుక్కొని ఉంది. అవి కాకుండా ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్నది కేవలం 2,000 ఎకరాలు మాత్రమే. ప్రభుత్వం వివిధ సంస్థలకి భూ కేటాయింపులు చేసింది. ఆ సంస్థల్లో అంటే ఇప్పుడు క్రీడా సిటీ ప్రతిపాదిస్తూ ఉన్నారు, జస్టిస్ సిటీ ప్రతిపాదిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ అవసరాలు మీట్ అయిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఇంకా వెసులుబాటు ఉండేది సిఆర్డీఏ దగ్గర 2,000 ఎకరాలు మాత్రమే. 2,000 ఎకరాల్లో సంస్థలు కేంద్రీకరింపజేసి దాని ద్వారా ఉపాధి కల్పన జరిగి దాని ద్వారానే ఆ ప్రాంత ముఖచిత్రం మొత్తం మారి అక్కడ
భూములు ఇచ్చిన రైతులకి కూడా విపరీతమైన వాల్యుయేషన్ యాడ్ అవ్వాలి అని అంటే సాధ్యం కాదు. 100% నిన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు చెప్పినట్టుగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద సెన్స్ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ లాంటి కంపెనీలు గ్రౌండింగ్ అవ్వాలి. అవి గ్రౌండింగ్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర భూమి కావాలి. 34,000 ఎకరాలు మాత్రమే సరిపోతుంది అని చెప్పని చేసే వాదన అర్ధరహితం. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుందాం మనం. హైదరాబాదు ఒకనాడు హైదరాబాద్ నగరం అంటే చుట్టూ ఉన్న సరౌండింగ్ మున్సిపాలిటీస్ తీసేస్తే ఆ రోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్ వరకు ఎర్రగడ్డ వరకే ఉండేది. ఇవాళ కుకట్పల్లి సపరేట్ మున్సిపాలిటీ కింద ఉండేది, రామచంద్రపురం సపరేట్ మున్సిపాలిటీ ఉండేది. అటువంటి స్థితి నుంచి ఇవాళ అటువైపు మనం విజయవాడ రోడ్లో మౌంట్ ఓపెరా ఒకప్పుడు సిటీ అవుట్స్కట్స్లో చాలా దూరంలో ఉన్నట్టు ఉండేది. ఇవాళ మౌంట్ ఓపెరా వరకు టౌన్షిప్స్ పెరిగాయి. అక్కడి నుంచి ఇస్నాపూర్ దాటి బాంబే హైవేలో కంది ఐఐటి వరకు ఆల్మోస్ట్ సిటీలో కలిసినట్టుగా కనిపిస్తాం. ఎంత లేదు అనుకున్నా మౌంట్ ఓపెరా నుంచి ఇప్పుడు మనం అనుకునే కంది వరకు అంటే 70-75 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ 60/60 అనుకున్నా కూడా 3,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం హైదరాబాద్ నగరం విస్తరించింది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అమరావతి 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇవాళ మన చుట్టూ అభివృద్ధి చెందున్న చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ లాంటి నగరాలతో పోల్చి చూసుకున్నప్పుడు అమరావతి ఒక పట్టణ స్థాయిలో ఉంది తప్ప అది నగర స్థాయిలో విస్తరించాలి అని అంటే ఆ చేతిలో ఉన్న భూమి సరిపోదు. ఇవాళ 5.5 కోట్ల మంది ప్రజలు వాళ్ళ బిడ్డలు భవిష్యత్తులోనైనా సరే వలసలేని ఉపాధి పొందగలిగే ఒక నగర నిర్మాణం జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులేస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ విజయవాడ, గుంటూరు, అమరావతి కలిసి ఒక మెగా సిటీగా రూపాంతరం చెందే ఒక నగర నిర్మాణం కూడా, ఒక సమగ్ర నగర నిర్మాణం జరగాలి అని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. అటువంటప్పుడు 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు అనేది చాలా చిన్న మొత్తం. నా అంచనా అయితే అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరం 160,000 ఎకరాల్లో ఉంది అని చెప్పని. నేను ఈ మధ్య ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి బాగా అనుభవంలోతో మాట్లాడితే వారి ద్వారా నాకు అందిన సమాచారం ఏంటి అంటే ప్రస్తుత హైదరాబాద్ నగరం 4.5 లక్షల ఎకరాల్లో విస్తరించింది అని చెప్పని. అంటే మనం ప్రజ్ఞాపూర్ నుంచి మహేశ్వరం మండలంలో మాంకాళ వరకు విస్తరించింది. ఇటువైపు రామోజీ ఫిలిం సిటీ దాటి ఇటు కంది వరకు విస్తరించింది. బెంగళూరు హైవే, నాగపూర్ హైవే, రాజీవ్ రహదారి, గట్కేసర్ రోడ్డు, ఎటువైపు చూసినా సరే నగరం చాలా విస్తృతంగా విస్తరించుకుంటూ వెళ్తుంది. అటువంటి అర్బనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమరావతి ప్రాతిపదికగా జరగాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. విద్యా, వైద్యం, ఉపాధికి ఇంకా ఎన్ని తరాలు పక్క రాష్ట్రాల మీద ఆధారపడాలి, మనకి కూడా ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూపకల్పన చేస్తూ ఉంది. ఇటువంటి స్థితిలో అదనపు ల్యాండ్ పూలింగ్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వానికి ఏం పట్టాను. ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ పూలింగ్ అయ్యున్న, మాస్టర్ ప్లాన్ అయ్యున్న ప్రాంతంలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం టెండర్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ నెలలోనే ప్రతి పని మొదలు కాబోతా ఉన్నాయి. అంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, అలాగే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్స్పాన్షన్కి కానీ, రోడ్ ఫార్మేషన్స్కి కానీ, డ్రైనేజ్ లైన్స్, డ్రింకింగ్ వాటర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ, వీటికి అన్నిటికీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 2-3 సంవత్సరాల్లో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక సహకరించి ఉన్నట్టయితే ఈ పాటికే నగర నిర్మాణం ఒక షేప్కి వచ్చి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించిన విధ్వంస పర్యవసానం ఒక 5 సంవత్సరాలు లేటుగా, ఇప్పుడు ఈ సంవత్సర కాలం కూడా ఆ విధ్వంసం నుంచి బయటపడటానికే ఆ అడవిని క్లియర్ చేసి మళ్ళీ టెండర్ ప్రక్రియ లీగల్ హర్డిల్స్ లేకుండా ఆ టెండర్ ప్రక్రియ కొనసాగించుకొని ఈ ప్రాసెస్కే టైం గడిచిపోయింది. అయినా సరే ఇంకొక 4 సంవత్సరాల కాలం ఉంది. రాజధానిని ఒక షేప్కి తీసుకురావడానికి వీలుగా ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్లు, రైలు కనెక్టివిటీ, తర్వాత రాయలసీమ నుంచి హైవే కనెక్టివిటీ, హైదరాబాద్ నుంచి ఎక్స్ప్రెస్ వే కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఒక షేపు కనుక రాగలిగిన పక్షంలో
అమరావతి నిర్మాణం డెఫినెట్గా వేగం పుంజుకుంటుంది. 40,000 ఎకరాలకు అది పరిమితం కూడా కాదు, ఈ 30,000 కాదు, ఇప్పుడు అదనంగా తీసుకున్న 40,000 ఎకరాలకు కూడా పరిమితం కాదు. ఖచ్చితంగా నగరం అటు గుంటూరుని ఇటు విజయవాడ దాటి నందిగామ వరకు కూడా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటప్పుడు ఒక రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా చూసిన ఒక సంపద సృష్టికారకమైన ఉపాధి కల్పన కల్పించగలిగే ఒక అద్భుతమైన నగర నిర్మాణానికి ఆస్కారం ఉన్న దగ్గర భూమి లభ్యత 100% ప్రభుత్వం చేతిలో ఉండి తీరాలి. ఇప్పుడు మీరు అమరావతి గురించి చెప్తున్నప్పుడు నాకు అంటే అమరావతి నగర నిర్మాణం గురించి కానీ రాజధాని అమరావతి గురించి కానీ ఏపీ ప్రజల్లో ఎమోషనల్ కనెక్టివిటీ అనేది కాస్త తక్కువగా కనిపించడం కూడా ఒక కారణం. అంటే ఈ మీమ్స్ కావచ్చు, ఈ విమర్శలు కావచ్చు, దానికి ఇంత స్థలం అవసరమా, ఇంత భూమి అవసరమా అనే ఈ విమర్శలు రావడానికి కారణము ఆ రాజధాని, నా అమరావతి అనే ఒక ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అది ఆ 29 గ్రామాల ప్రజలకే పరిమితమైనట్టు నాకు అనిపిస్తుంది. అంటే వస్తున్న దీన్ని బట్టి చూస్తే ఇది నాది, నా రాజధాని, నా ఏపీ కలల రాజధాని అనే ఒక అభిప్రాయం ప్రజల్లో కలగాలంటే ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఇక్కడ చాలా కీలకమైన ప్రస్తావన. అది వాస్తవంగా 2015 అక్టోబర్ 22వ తారీఖు విజయదశమి రోజున అమరావతి నగర శంకుస్థాపన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరిగిన నాడు ఆ రోజు అప్పటికి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి, అన్ని ఆలయాలు, అన్ని ప్రార్థనా మందిరాల నుంచి పవిత్ర నీరు మట్టి సేకరించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల, అన్ని మతాల ప్రజలని అందులో ఇన్వాల్వ్ చేసింది. ఆ రోజు ఇది మన రాజధాని, ఇది మన అమరావతి అనే ఒక ఫీలు ప్రతి కుటుంబం కూడా ఫీల్ అయింది. ఆ రోజు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను కూడా అటెండ్ అయ్యా. ఒక ఉద్విగ్నత, మనకి కూడా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది అనే ఒక సంతోషకర వాతావరణంలో ఆ రోజు శంకుస్థాపన జరిగింది. కానీ కాలక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహకర్తల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ సొంత మీడియా ద్వారా ఆ అమరావతి మీద చిమ్మిన విషం, అది ఒక సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేయబడుతుంది అని చెప్పని చేసిన చిత్రీకరణ నేపథ్యంలో గ్రాడ్యువల్గా ఆ ఎమోషన్ డైల్యూట్ అవుతూ వచ్చింది. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత సామాజిక వర్గం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడంట, అల్టిమేట్ బెనిఫిషరీస్ వాళ్ళేనంట అని చెప్పనే ఒక కుల విద్వేషాలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పట్ల ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీని డిటాచ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆయన రాజధాని విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయ పర్యవసానం అక్కడ ఆ నిరసనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ రామకృష్ణ గారు లాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఒక ఎమోషన్ని ఫ్లేరప్ చేయగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అదృష్టం కలిసి వచ్చి ఇమ్మీడియట్గా అంటే డిసెంబర్ 17, 2019లో ఆయన 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే మార్చి నెలలోనే ఈ ఎమోషన్ అట్లా ఫ్లేరప్ అవుతా ఉన్న టైంలోనే కోవిడ్ ముంచుకొచ్చి లాక్డౌన్ రావడంతో ఒక రకమైన స్తబ్దత రాష్ట్రంలో ఆవరించింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే అది ఏ గ్రామాల ప్రజలైతే ప్రభుత్వాన్ని నమ్మి ముందుకొచ్చి భూములు ఇచ్చారో ఆ రైతులకు సంబంధించిన వ్యక్తిగత పోరాటంలాగా మారిపోయింది. అది రాష్ట్ర రాజధాని అనేది 5 కోట్ల మంది ప్రజలతో ముడిపడి ఉన్న అంశంగా కాకుండా ఆ 29 గ్రామాల రైతుల స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా, ఎందుకంటే వాళ్ళ సర్వస్వమైన భూములు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. రాజధాని అనేది ఆ 29 గ్రామాలకే పరిమితమైన అంశంగా మార్చడంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో ఇవాళ మనం చిత్తూరు జిల్లాలో కర్ణాటక, తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజలకి ఇదే రాజధాని, ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఇచ్చాపురం వాళ్ళకి ఇదే రాజధాని, తమిళనాడు బోర్డర్లో ఉన్న తడవాళ్ళకి ఇదే రాజధాని. కానీ దాన్ని మనందరి రాజధానిగా ప్రజలు ఓన్ చేసుకోకపోవడానికి ప్రధాన కారణం 100% ప్రభుత్వ పరంగా కూడా మరొక్కసారి దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలచడంలో కొంత ఫెయిల్యూర్ అవుతూ ఉంది. ఇవాళ మనం ఎక్కడో తడలో ఉన్నాళ్ళు, కుప్పంలో ఉన్నాళ్ళు అమరావతిని రాజధానిగా అనుకోవాలని కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాల్లో ఉన్న ప్రజలైనా సరే ఇది మనది అని చెప్పని అనుకోవాలి కదా. ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం, విజయవాడలో ఉండే వాళ్ళకి విజయవాడ పట్ల ఉండే ఆపేక్ష ఎక్కువ, గుంటూరులో ఉండే వాళ్ళకి గుంటూరు పట్ల ఉండే ఆపేక్ష ఎక్కువ. మా సుపీరియారిటీ మాది అనుకునే ప్రజలు కొంతమంది విజయవాడలో ఉంటారు,
మీ సుపీరియారిటీ ఏంటి, మా సుపీరియారిటీ అనుకునే ప్రజలు కొంతమంది గుంటూరు జిల్లాలో ఉంటారు. ఇది కాదు, ఇది మన రాష్ట్రం, ఇది మన రాజధాని. విజయవాడ అయినా గుంటూరు అయినా ఈ రాజధానిలో అంతర్భాగం అనే ఆ ఫీలు, ఆ ఎమోషను ఖచ్చితంగా ప్రజల్లో కలగాలి అని అంటే మొట్టమొదట ఆ ఎమోషన్ని ప్రజలకి పరిచయం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అమరావతి చుట్టుపక్కల కొన్ని సంస్థలు ఉన్నాయి. అమరావతికి కూతవేటు దూరంలో నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. ఇవాళ అమరావతికి ఎయిర్పోర్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ విజయవాడనో ఎయిర్పోర్ట్ గన్నవరం అని ఉన్న పేరుని ఎయిర్పోర్ట్ అమరావతిగా మార్పు చేయండి. నాగార్జున యూనివర్సిటీ అమరావతి అని పేరు పెట్టండి. పక్కన ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఎయిమ్స్ అమరావతి అని పేరు పెట్టండి. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ అమరావతి అని పేరు పెట్టండి. అంటే పేర్లు మార్చకుండా అటువంటి ముఖ్యమైన సంస్థల పేర్లు పక్కన అమరావతి పేరును కూడా యాడ్ చేయమంటారు. అంటే ఇవాళ విజయవాడ అయినా గుంటూరు అయినా సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నారుగా. రైట్. రేపు రోజున ఔటర్ రింగ్ రోడ్డులో ఇవన్నీ కలిపి అంతర్భాగంగానే ఉంటాయిగా. అటువంటప్పుడు ఇవన్నీ కలిపి ఒక మెగా సిటీగా రూపాంతరం చెందబోతున్నాయిగా. ఇవాళ హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అని మనం చెప్పుకుంటాం విడివిడిగా. బయట నుంచి ఇది మొత్తం హైదరాబాదేగా. అలాగే ప్రస్తుతానికి విజయవాడ, తెనాలి, మంగళగిరి, గుంటూరు, నందిగామ, సత్తెనపల్లి ఇలా విడివిడిగా ఉండుండొచ్చు. కానీ ఇంకొక దశాబ్ద కాలం, 2 దశాబ్దాల కాలం తర్వాత ఇవి అన్ని అమరావతిలో అంతర్భాగంగానే రూపాంతరం చెందుతాయి. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటి నుంచి కొంత చొరవ చూపండి. సాంకేతికంగా పాలనాపరమైన నిర్ణయం ఆ బోర్డు మీద పేరు మార్పు తప్పితే దానికి అదనపు నిధులు కేటాయించాల్సిన నెక్స్ట్ లేదు. ఏమవుద్ది, ఏ అమెరికా నుంచో, ఢిల్లీ నుంచో, కలకత్తా నుంచో గన్నవరంలో ల్యాండ్ అయిన వాళ్ళకి గన్నవరం అని అనగానే ఇది ఒక వేరే ప్రాంతం అనిపిస్తుంది. అమరావతి అనగానే ఓహో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో మనం ల్యాండ్ అవుతున్నామని ఒక ఫీల్ జనరేట్ అవుతుంది. బయట వ్యక్తులకి జనరేట్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ప్రాంత వాసులకు కూడా నిదానంగా మనందరం అమరావతి వాసులము, అమరావతిలో మనందరం అంతర్భాగం అనే ఒక ఫీల్ జనరేట్ అవుతుంది. మనకి చిన్నప్పటి నుంచి మెడ్రాస్ అని తెలుసు. సడన్ గా ఒకరోజు తమిళనాడు ప్రభుత్వం చెన్నై అని మార్పు చేసింది. ఒక రోజున మనకి మెడ్రాసే పలికేది, కానీ కాలక్రమంగా మనం కూడా చెన్నై అని అలవాటు చేసుకున్నాం. కలకత్తా అనేవాళ్ళం, కోల్కతా అని మార్చారు. బాంబే అనేవాళ్ళం, ముంబై అని మార్చారు. త్రివేంద్రం అనేవాళ్ళం, తిరువనంతపురం అని మార్చారు. ఇప్పుడు ఇవాళ మెడ్రాస్ అనే ప్రస్తావన మన నుంచి రాదు, చెన్నై అనే వస్తుంది మనకు కూడా. నెక్స్ట్ జనరేషన్స్ కి అసలు మెడ్రాస్ అనే పేరే తెలియదు. తెలిసిన మనమే మార్పు చేసుకుంటా ఉన్నప్పుడు మనమే తప్పనిసరిగా మాది గుంటూరు, నీది బెజవాడ అని చెప్పని అనుకోం. ఖచ్చితంగా ఆ ఫీల్ జనరేట్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. క్రమక్రమంగా ప్రజలు కూడా అలవాటు పడతారు. అలవాటు పడ్డప్పుడు ఏమవుతుందంటే అది 29 గ్రామాల వ్యక్తిగత సమస్యగా ఉండదు. రాజధాని 29 గ్రామాలకు పరిమితమైంది కాదు. మనం మహాత్మా సినిమాలో ఒక పాట ఉంటుంది, ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ అని చెప్పని. అలాగే 29 గ్రామాలకు సంబంధించింది కాదు అమరావతి, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. అలా ప్రజలు ఫీల్ అవ్వాలి, ఆ దిశగా ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. అమరావతి కోసం ఇప్పుడు కొత్తగా సేకరించనున్న భూమి భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాత్రమే చేస్తున్నారు అనేది మీరు అంటున్నారు. చూశారు కదా రాజధాని అమరావతిపై అప్సాన్ రాజేష్ గారి విశ్లేషణ. ఇప్పుడు సేకరించబోతున్న భూమి ఈ రోజు కోసం కాదు, భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తు రాజధాని అమరావతి కోసం, ఏపీ ప్రజల ఆత్మగౌరవం అయిన అమరావతి కోసం తప్పితే ఈ రోజు అవసరాల కోసం కాదు అంటూ చెప్తున్నారు. సో మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. అప్పటి వరకు మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు